ఇప్పటికి మీరు 10,000కి పైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటారు కదా. యా అందులో మీకు యూనిక్ గా అనిపించింది ఏదైనా కేసు ఉందా? యూనిక్ గా అనిపించింది అంటే చాలా కొంతమంది ఒక పేషెంట్ ఏమో మనకి సాధారణంగా నా అనుభవంలో 90 వయసులో ఆపరేషన్ అని చేస్తాను. 90-year-old మ్యాన్ అంటే చాలా మంది డాక్టర్స్ అప్పుడు చేసినప్పుడు చాలా మంది నన్ను డిస్కరేజ్ కూడా చేస్తారు. అంత పెద్ద ఆయనకి ఎందుకు చేస్తున్నావు, ఏమైనా అయితే మళ్ళీ ప్రాణాలు కూడా కోల్పోతే మళ్ళీ నీ పేరు చెడిపోతుంది, నీకు మళ్ళీ ప్రొఫెషన్లో కూడా ప్రాబ్లం అవుతుంది అంటే నేను అవన్నీ పట్టించుకోలేదు. ఏంటంటే ఆయన నా దగ్గర వీల్ చైర్లో వచ్చారు. ఆయనకి విదేశాలు అంటే ఆ వయసులో విదేశాలకు వెళ్ళాలి, విదేశాలు తిరగాలన్న కోరిక ఉంది ఆయనకి. అంటే వాళ్ళ కొడుకు విదేశాల్లో ఉంటాడు అనుకోవాలి, వేరే విషయము. బట్ యూ వాంటెడ్ ఆయన వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాలని చెప్పి నడవాలి, నేను వీల్ చైర్లో ఉండకూడదు. ఒకప్పుడు నేను ఎలా నడిచేవాడినో, 10 ఏళ్ళ క్రితం ఎలా నడిచేవాడినో, 10 ఏళ్ళ క్రితం ఎలా నడిచేవాడినో అలా నడవాలి అని చెప్పి ఆ కోరికతో నా దగ్గరకు వచ్చారు. సో నేను అడిగి ఫస్ట్ ఇనిషియల్గా డిస్కరేజ్ చేస్తాను, సార్ మీరు 90 ఏళ్ళ వయసు కదా, ఆపరేషన్ అనేది హై రిస్క్ ఉంటుంది, ఏమైనా గుండెపోటు రావచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా గుండెపోటు రావచ్చు, కానీ బట్ స్టిల్ నేను మీకు అన్ని రక్త పరీక్షలు, గుండె చెకప్ అన్నీ చేసిన తర్వాత మీ గుండె బలంగా ఉంది, మీ ప్రాణానికి ఎటువంటి అపాయం ఉండదు, ఆపరేషన్ చేసుకోవడంలో మీకు ఎటువంటి హాని కలగదు అని నాకు కాన్ఫిడెన్స్ కలిగి మా టీం వాళ్ళందరూ మీకు సర్టిఫై చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆపరేషన్ చేస్తానని ఆయనకి చెప్పి టెస్ట్లన్నీ చేసాం. అందులో లక్కీగా ఆయనకి ఏం లేదు, అంత బీపీ లేదు. ఆ 90 ఏళ్ళ వయసు ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్, అస్తమా, హార్ట్ ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఒక్కటే ప్రాబ్లం. సో లక్కీగా ఆయన అదృష్టం కొరకు ఆయనకి ఏమి ప్రాబ్లం లేకుండే. అన్ని టెస్ట్లన్నీ చేసిన తర్వాత మంచిగా ఉందని నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ చేసిన తర్వాత నా కొలీగ్స్ కూడా వాళ్ళు కూడా భయపడ్డారు, ఆయనకి మళ్ళీ ప్రాణాలతో ఉంటాడో లేదో అని చెప్పి. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ అయినాడు. ఆపరేషన్ అయిన నెలకి మంచిగా నడుచుకొని వచ్చారు. 3 నెలలకి ఆయన విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. అంటే అన్ఫార్చునేట్లీ ఆయన 5 ఏళ్ళ తర్వాత మరణించాలి ఆయన మెడికల్ ప్రాబ్లం వల్ల. కరోనా అంటే ఈ ఆపరేషన్ చేసిందని కోవిడ్ ముందు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఆయన సమ్ లంగ్స్ ఇష్యూ వచ్చి ఆయన కరోనా అటాక్ వచ్చేసి లంగ్స్ ఇష్యూ వచ్చి ఆయన 96 వయసుకి చనిపోయారు. అంటే ఈ 6 ఏళ్ళు ఆపరేషన్ చేసిన 6 ఏళ్ళు మంచిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయింది, మంచిగా నడిచారు. అది బాగా అంటే ఆయన పోయిన ఆపరేషన్లు ఆయన ఎంజాయ్ చేశారు. అది మనము గర్వించాల్సిన విషయం. ప్రౌడ్ మూమెంట్. ఇంకా ప్లస్ ఏంటంటే దీంతో తెలుసుకోవచ్చు, ఒక సర్జరీ అవ్వాలంటే పేషెంట్ మెంటాలిటీ కూడా ఇద్దరు డిపెండ్ అయి ఉంటుంది. పేషెంట్ ది, సర్జన్ ది హెల్త్ మీద డిపెండ్.